దైవజనులు భక్సింగ్ గారు, అలాగే రాజమణి గారు మద్రాసులో పెద్దలు, వారు కలిసి చాలా సేవ చేశారు జయహోషామాలో. ఆ ప్రారంభ దినాల్లో 1938, 41 ఆ సంవత్సరాల్లో భక్సింగ్ గారు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోతే ఎంతమంది ప్రభువు నమ్ముకున్నారు. రకరకాల మిషన్లు వారు మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పమని భక్సింగ్ గారిని ఆహ్వానిస్తే వారు వెళ్ళి వాక్యం చెప్పారు. అప్పటికి ప్రత్యేకించబడిన సంఘాలు సహవాసం లేదు. కానీ కొన్ని విషయాల్లో ప్రారంభ దినాలు కాబట్టి తెలియక ఎడ్లకు కాళ్ళు జారాయి అనే దానికి ఆ టైటిల్ పెట్టారు, ఎడ్లకు కాళ్ళు జారాయి అని. మనం వీలైతే అక్కడికి వస్తాం, లేకపోతే లేదు. ప్రభువు చిత్త ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన జ్ఞానం ప్రకారంగా పనిచేయాల్సిందే తప్ప మనుష్య జ్ఞానం బట్టి కానీ, లోకానుసారమైన ఆచారాలు పద్ధతులు కానీ, ఎవరి ఒత్తిడి కానీ దేనిని బట్టి పని చేయకూడదని వారు నేర్చుకున్నారు. భక్సింగ్ గారు నేర్చుకున్నారు, రాజమణి గారు నేర్చుకున్నారు, దొరైరాజ్ అలా మొదలైన వారు అనేక మంది నేర్చుకున్నారు. ఫిలిప్ గారు అది నాలుగు ఎంతోమంది ఉండేవారు. ప్రారంభ సంవత్సరాల్లో ఫాక్స్ గారు, భక్సింగ్ గారు, ప్రభుదాస్ గారు వీరందరూ కలిసి పనిచేసేవారు. డిఎస్ జోసెఫ్ గారు, ఇలాగ చాలామంది. తర్వాత వాక్య సత్యాల విషయంలో క్రొత్త నిబంధన పద్ధతికి మనం లోబడి ఉండాలి అనే క్రమంతో ఫాక్స్ గారు, అగ్రిప్ గారు అనంతపురంలో అలాగే సాగిపోయారు. అయినా ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ భక్సింగ్ గారు ఉన్నంత కాలం గాస్పుల్ లిటరేచర్ సర్వీస్ అని బాంబేలో, అందులో వారు ఒక ట్రస్టీగా ఉండేవారు చివరి వరకు. వారు బాంబేకి ఎప్పుడు వెళ్ళినా ఫోర్ట్ అసెంబ్లీలో, అది బ్రదరన్ అసెంబ్లీ, అందులోనే వారు ఉండేవారు. వారు ప్రత్యేకంగా ఫెలోషిప్ అక్కడ ప్రారంభించలేదు చాలా సంవత్సరాల వరకు, నేను ఎరిగే వరకు కూడా బ్రదరన్ అసెంబ్లీయే, అక్కడికే వెళ్ళేవారు. అక్కడ ఆయనకు వాక్య పరిచర్య ఇచ్చేవారు. అలాగున బ్రదరన్ అసెంబ్లీ ఉంటే భక్సింగ్ గారిది అక్కర్లేదు, భక్సింగ్ గారిది ఉంటే బ్రదరన్ అక్కర్లేదు, రెండు ఒకటే అనే ఆలోచనతో చాలా సంవత్సరాలు సాగారు. భక్సింగ్ గారు ఒకసారి ప్రార్థన చేస్తూ, ప్రభువా, నాతో మనుషులు ఉన్నా లేకపోయినా నాకు చింత లేదు, నీకే నేను విధేయుడై ఉంటాను, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, నీ ఆత్మ నడిపించినట్టే నేను నడుస్తాను, కనుక నేను ఏం చేయాలో నాకు తేటగా బయలుపరచు అని ప్రభువు చిత్తానికి లోబడ్డానికి ఆయన ఇష్టపడి అప్పగించుకుని ప్రార్థన చేసినట్టుగా ఉన్నది ఆ పుస్తకంలో. రాజమణి గారు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, కానీ అవన్నీ దిద్దుకొని క్రమంగా ప్రత్యేకించబడి ప్రభు కొరకు జీవించాలని పూనుకున్నట్టుగా